తుగ్లక్ అనే ఒక రాజు ఉన్నాడు. అలాగే రాణి రుద్రమదేవి అనే ఒక రాణి ఉంది. కొంచెం జనాలకు కూడా అర్థమైంది కాబట్టి ట్రంప్ను కూడా తీసుకుందాం. ఈ ముగ్గురులో మీరు చూసింది ఏంటి? పరిపాలకులు, పాలకులు, వాళ్ళు పరిపాలించే విధానం. మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్లోకి వెళ్దాం. అంటే తుగ్లక్ విషయంలో కొంత చిన్నప్పుడు చరిత్ర స్కూల్లో నేర్పిస్తారు. బట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వ్యక్తి తుగ్లక్. అంటే చాలా మంది తుగ్లక్లు ఉంటారు అప్పుడు ఒకళ్ళేనా? మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ ఫాదర్, తండ్రి ఢిల్లీ సుల్తాన్. కొడుకుని వరంగల్ పంపిస్తాడు. దక్షిణ భారతదేశంలో దిస్ వాజ్ డిఫికల్ట్. ఏది కాకతీయ సామ్రాజ్యం చాలా క్లిష్టంగా ఓడించడం చాలా కష్టంగా ఉంది. రాణి రుద్రమదేవి పాలన అయిపోయి ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. ప్రతాపరుద్రుడు రాణి రుద్రమదేవి మనవడు, కూతురు కొడుకు అనుకుంటా, కూతురు కొడుకు. బట్ అడాప్ట్ చేసుకుంటుంది కొడుకు ప్రతాపరుద్రుడిని. ప్రతాపరుద్రుడు పాలనలో ఉంటుంది. వస్తే ఓడిపోతాడు తుగ్లక్ ఓడిపోతాడు. ఓకే. ఓడిపోయి వరంగల్ని క్యాప్చర్ చేసుకున్నాడు. దెన్ హీ గోస్ బ్యాక్. గెలిచామన్న సంతోషంలో వీళ్ళు ఉంటారు. ఈ గోస్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళా రికవర్ అయ్యి మళ్ళా సైన్యాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని ఎమ్మటే వచ్చేస్తాడు. మళ్ళీ 6 నెలల్లోనే. దేవర్ నాట్ రెడీ. దాని బయట ఊచకోత కోయటం జరుగుతుంది. ఫోర్ట్ బయట, ఇది వరంగల్ కోట బయట. కోట లోపలికి కూడా వెళ్ళరు. ఇంతమంది చనిపోయేసరికి ప్రతాపరుద్రుడు సరెండర్, లొంగిపోతాడు. అతనికి సంఖ్యలేసి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు అవమానంతో. బట్ తనకు సంక్రమించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాను. అంటే అది పరిపాలనా లోపం అంటారా? యుద్ధం, ఆ రోజుల్లో యుద్ధాలు దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఈ రోజు యుద్ధాలు కాదుగా, ఆ రోజు యుద్ధాలు. నేను కొంచెం మారుస్తాను మధ్య మధ్యలో, నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండొచ్చు ఏమనుకోకండి. అయ్యో, యూ షుడ్. నాకు నా విఎస్ఆర్ గారు నాకున్న అలవాటు, మీరు ప్రశ్నతో మాట్లాడతారు. అందుకనే సో మీరు కట్ చేస్తేనే అదే చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దట్ ఈస్ తుగ్లక్ ఇంట్రెస్టింగ్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్. తుగ్లక్ నేను పరిపాలన గురించి ఏంటంటే, అప్పుడు ఏదో అక్కడ కాలిపోతుంటే వీడు పిడేలు పాదించాడు అని చెప్పి ఒక రాగా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి అంటా ఉంటాం. అంటే ఆ పరిపాలన తుగ్లక్ది రాణి రుద్రమదేవి పరిపాలన కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు జరుగుతున్న పరిపాలన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు రాణి రుద్రమదేవి గారు ఉంటే ఓకే, చెరువులు తవ్వించను, తర్వాత ప్రజలకి చాలా సేవ చేసిన. అంటే తుగ్లక్ ఏమో పన్నులు వేసను. రాణి రుద్రమదేవి పన్నులు చాలా రీజనబుల్. రాణి రుద్రమదేవి ప్రజలు అపారమైన ప్రేమ అంటే ఆవిడ పాలన అంటే. సో అది కూడా మార్కోపోలో హ్యాస్ అబ్జర్వ్డ్. ఎప్పుడైతే వరంగల్కి వచ్చాడో. సరే, అంటే అది మంచి పరిపాలన అంటారు. మనకు చరిత్ర ప్రకారం ప్రజలు ఆమెను చాలా అభిమానించారు అంటే మంచి పాలన. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం 2 డిఫరెన్షన్లు వస్తున్నాం. ఇప్పుడు తుగ్లక్ చేసిన ఎదో పనులు ఏమన్నా మీకు చెప్పగలరా? అసలు 1, 2 అంటే తుగ్లక్ చేసిన అన్ని పనులు అత్యంత వెధవ పని ఏంటంటే, ఢిల్లీలో కూర్చొని ఒక రోజు పొద్దున్న లేచి నేను రాజధాని మారుస్తానంటాడు. మై గాడ్, అప్పుడే చేసాడా? రాజధాని మార్చి ఇవన్నీ యాక్చువల్లీ ఫిట్టింగ్. సర్ప్రైజ్డ్. మీకు ఎక్కడ జగన్ తగిలినట్టు అప్పుడే చేశాడు. అంటే అమరావతి నుంచి వైజాగ్ వెళ్తా అన్నది మీకు అనిపించింది. మహారాష్ట్ర దౌలతాబాద్ అనుకుంటాండి ఈ వాంటెడ్ టు మూవ్. కానీ రాజుగారు ఒకరు వెళ్తే రాజధాని వెళ్ళదుగా, ప్రజలు కూడా వెళ్ళాలి. అండ్ ప్రజలందరూ వెళ్ళిపోవాలన్నాడు. ప్రజలు కూడా మొత్తం ఢిల్లీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే రాజుగారు పోతున్నారు, ఆయన పోవాలి. ఓకే. వేలాది మంది చనిపోయారు. ఢిల్లీ నగరంలో ఏ ఇంటి చిమ్నీని ఏమంటామండి, పొగ్గొట్టం. పొగ్గొట్టం నుంచి పొగ రాకూడదు. నేను ప్యాలెస్ పైకి ఎక్కి చూస్తే ఢిల్లీ నగరంలో ఎక్కడ పొగ కనిపించకూడదు. పొగ కనిపిస్తే నువ్వు అక్కడ ఉన్నట్టు. ఒకరిని గుర్రానికి కట్టి దౌలతాబాద్ దాకా ఉరికించాడు. ఐ థింక్ మహారాష్ట్రలో సంథింగ్, ఐ థింక్ ఇట్ ఇస్ దౌలతాబాద్. వెళ్తే చివరికి ఒక కాలే మిగిలింది గుర్రం. సో అంత క్రూరుడు. ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత రాజధాని మూగాలి, మళ్ళీ అమరావతికి వచ్చింది. అమరావతి కదా, ఢిల్లీ. అదే కరెక్ట్ చేద్దాం. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసారు. సరే, అయితే అంతా చేసి దిస్ ఈస్ వాట్ తుగ్లక్ ఈజ్ స్పెషల్ అబౌట్. అందరినీ జనాలు పంపించి. అంటే 2 మీరు పరిపాలనలో పాలకుడిని బట్టి పరిపాలన ఉంటుంది. అంటే రాణి రుద్రమ చేసిన ఆ పరిపాలన ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది.